పరలోకానికి తండ్రి దగ్గరకు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు. ఇప్పుడు చెప్పండి, తల్లిని మించిన దైవం ఉన్నదా లేదా? ఈ తల్లిని మించిన దైవం ఉన్నాడు గనక నేను పరలోకానికి చేరగలుగుతున్నాము. ఈ తల్లిని మించిన దైవం ఉంది గనకే మనకు మార్గం ఏర్పడింది. చాలా మంది ఈ రోజుల్లో డిబేట్ చేస్తున్నారు, చాలా మంది వాదన పెట్టుకుంటున్నారు. ఏమని? తల్లిదండ్రుల కంటే దైవం ఎక్కువ అంట ఈ క్రైస్తవులకు. అంటే వాళ్ళని కని పెంచి వాళ్ళని పెద్ద చేసి 9 నెలలు కడుపులో పెంచి వాళ్ళు ఎంత భారాన్ని అనుభవించుంటారో, మొదట తల్లిదండ్రి తర్వాతే దైవం అంటున్నారు. ఈయనంటాను, మొదట దైవము తర్వాతే మరలా తల్లిదండ్రి. ఎందుకు? ఆ తల్లిదండ్రిని సృష్టించిన సృష్టికర్త కూడా ఆయన కనుక, ఆ తల్లిదండ్రిని సృష్టించింది కూడా ఆయన కనుక, ఆ తల్లి గర్భంలో మనల్ని సృష్టించింది కూడా ఆయనే కనుక ఆయన గొప్ప. తల్లిదండ్రి కాదు గొప్ప, తల్లిదండ్రి కూడా గొప్పనే. ఎప్పుడు? ఆయన తర్వాతనే. ఆయన మరలా తల్లిదండ్రుల్ని ఆయన ఏమంటున్నాడు? తల్లిదండ్రుల్ని తీసివేయండి, తల్లిదండ్రుల్ని దూషించండి, తల్లిదండ్రుల్ని పక్కన పెట్టండి అని చెప్పడంలే. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? మీ తల్లిదండ్రులను సన్మానించుడి.